వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. మన అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ మెట్రో మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి జనాలు వస్తూ వెళ్తూ పోతుంటారు. ఇది ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి కానీ కిందికి రావడానికి పిల్లర్ నెంబర్ 10A1060 దీని పక్కనే ఉంది. ఇది మెట్రో, ఇది జంక్షన్, అంటే మెట్రో స్టేషన్కి సంబంధించి ఇది పెద్ద జంక్షన్. ఇక్కడ చాలామంది, అంటే ఇక్కడ ట్రైన్లు వచ్చేది పోయేది అన్నీ కూడా ఇక్కడ జంక్షన్గా ఉంటుంది. అయితే దీని కిందనే ఈ పక్కనే మనం చూడొచ్చు ఒక కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున మరి వాల్స్ కూడా కట్టి లోపలైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదైతే ఈ పిల్లర్ ఉందో 10610 ఈ పిల్లర్ ఉందో, ఈ పిల్లర్కి సుమారు అంటే ఒక 5 అడుగులు కూడా మరి ఇక్కడ వెడల్పు అయితే లేదు. కానీ దీనికి సంబంధించి ఈ పిల్లర్ లోపల అండర్ గ్రౌండ్లో ఏదైతే వర్క్ నడుస్తుందో ఆ వర్క్ జరిగిందో, ఆ జరిగిన వర్క్ కంటే కూడా ఇంకా డీప్గా ఈ కింది లోపల ఒక వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతున్నారు. దీనికి అసలు పర్మిషన్ ఉందా లేదని పక్కన పెడితే ఈ బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ చేయడం వలన డీప్ లోపలికి అంటే సుమారు 3 ఫ్లోర్ల లోపలికి ఇక్కడ డీప్ అయితే తవ్వారు. ఈ తవ్వడం వలన ఈ పిల్లర్కి ఎక్కువ ఎఫెక్ట్ పడేందుకైతే అవకాశం ఉంది. అయితే ప్రమాదము పొంచి ఉంది అని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పిల్లర్ నెంబర్ A10610 ఇది అమీర్పేట జంక్షన్కు సంబంధించిన పిల్లరు. అయితే దీనికి సంబంధించి కూడా అసలు ఈ కన్స్ట్రక్షన్స్ అనుమతులు ఉన్నాయా లేదా అనేది మాత్రం తెలియదు. కాకపోతే ఇక్కడికైతే పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ కొనసాగుతున్నారు. సుమారు అంటే 15 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టేందుకు ఇది కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతుంది. దీని ప్రభావము ఈ పిల్లర్ పైన ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఏదైతే అండర్ గ్రౌండ్లో తీసిన పిల్లర్ ఉందో ఆ పిల్లర్ కంటే లోతుగా ఇక్కడ మరి ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి చర్యలు తీసుకునేందుకైతే అవకాశం ఉంది. మరొక వైపు పెద్ద ఎత్తున అంటే 12 ఫ్లోర్ల బిల్డింగ్కు ఆనుకొని ఈ కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఆ పక్కన ఉన్న బిల్డింగ్ పూర్తి స్థాయిలో నిర్మించారు. కానీ ఇటు పక్కన ఉన్న బిల్డింగ్కి సంబంధించి అండర్ గ్రౌండ్ వర్క్ అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే 3 సెల్లార్స్ లోపలైతే పనులైతే పూర్తిగా కొనసాగుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిగా మళ్ళీ అంటే 15 ఫ్లోర్లకు పైచిలకు కట్టేందుకు అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఏదైతే మెట్రో రైలు పిల్లర్ ఉందో ఆ పిల్లర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడేందుకు అవకాశం ఉంది. అంటే సెట్ బ్యాక్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. చుట్టుపక్కల ఏమున్నా కూడా వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు మరి దీనిపైన చర్యలు తీసుకొని మరి ఈ పిల్లర్ కానీ మెట్రో రైలుకి సంబంధించి కూడా అధికారులు స్పందిస్తారా లేదా అన్నది ఇప్పటివరకు అయితే ఎవరు స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో మరి విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఇక ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మెట్రో రైలుకు సంబంధించి అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఎందుకు స్పందించట్లేదు? ఈ పిల్లర్కి సంబంధించి ఎఫెక్ట్ ఉన్నప్పుడు మరి దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారా, ఇవ్వలేదా? పిల్లర్స్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ కావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ బిల్డింగ్కు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా ఆ డీప్గా అంటే అండర్ గ్రౌండ్లో సుమారు 3 ఫ్లోర్లు నిర్మించుకునేందుకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఎందుకు మరి అనుమతులు ఇచ్చారు, ఈ పక్కనే ఉన్న పిల్లర్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు అని చెప్పేసి ప్రజలు కావచ్చు, ఇటు వినియోగదారులు కూడా మరి ప్రశ్నించడం జరుగుతుంది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఈ డీప్ ఇలానే ఉంటే మాత్రం భవిష్యత్తులో ఈ పిల్లరు కూలిపోయేందుకు అవకాశం ఉంది. మెట్రో రైలు కూడా చాలా ఎఫెక్ట్ పడేందుకు అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయితే పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. మెట్రో రైల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెట్రో అధికారులు మరి స్పందిస్తారా లేదా, ఎందుకు ఇప్పటివరకు స్పందించట్లేదు? ఇంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కనీసం అంటే వీళ్ళ చొరవ లేదు, వీళ్ళు కన్సిడర్ చేసిన పరిస్థితి అయితే లేదు. పర్యవేక్షణ అయితే కొనబడినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన అధికారులు స్పందించాలి. ఇటు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఏదైతే అధికారులు పర్మిషన్ ఇస్తారో, బిల్డింగ్ సంబంధించి అనుమతులు ఎవరైతే ఇస్తారో వారు ఇప్పటికైనా మరి స్పందించాలి. ఈ బిల్డింగ్ ఏ విధంగా మరి అనుమతులు ఇచ్చారు, ఇప్పుడే ఇచ్చారా, గతంలో ఇచ్చారా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ ఇప్పుడు మెట్రో రైలు అయితే పూర్తి స్థాయిలో పనులు పూర్తి కావడం జరిగింది, ఆ తర్వాత ఎందుకు అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తం మీద మెట్రోకు పిల్లర్కి సంబంధించి మాత్రం ప్రమాదం అయితే పొంచి ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటే మెట్రో కావచ్చు, లేదంటే ప్రయాణికులు కావచ్చు న్యాయం చేసిన వారు అవుతారు. కెమెరామెన్ సుజీత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.